పులుసు ఎంతో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక దాచిన చెక్క, 2 లవంగం మొగ్గలు, ఒక 4-5 మిరియాలు, ఒక హాఫ్ టీ స్పూను మెంతులు, అలాగే ఒక యాలక్కాయ, ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు, ఒక టీ స్పూను జీలకర్ర. ఇవన్నీ నేను చేత్తో వేస్తున్నాను, మీరు స్పూన్ పెట్టి వేసుకోవచ్చు. ఒక 2 ఇంచుల అల్లాన్ని నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీలో వేసుకోండి. అలాగే ఒక గబ్బమంతా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి కారానికి సరిపోయిన పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి వరకు వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే మన రోట్లో దంచితే ఎలా ఉంటుందో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నేను చేప ముక్కలు అయితే కుండలోకి వేసుకుంటున్నాను. నేను కూర ఈ మట్టి పాత్రలో చేసుకుంటున్నానండి. అందుకోసం ముందుగా ఆయిల్ వేసుకొని ఒక 1/2 కేజీ చేప ముక్కలను అయితే ఆయిల్లో పేర్చుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేసుకుంటున్నాను. ఇలా చేప ముక్కలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, మసాలా అంతా కూడా దీనిలోకి వేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఒకసారి బరకగా అంటే కొంచెం ముక్కలు ముక్కలు ఉండేలాగా అనమాట. ఇలా చేస్తే రోట్లో దంచి చేసినట్లుగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీలైతే రోట్లో అయినా చేసుకోవచ్చు. ఇంకా రుచికి సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఏమైనా తక్కువ అయింది అనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా బాగా చేప ముక్కలకు పట్టేలాగా మనము మిక్స్ చేసుకోవాలి చేత్తోటి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. చేప ముక్కలకి చక్కగా పట్టాలి మసాలా. నేను ముందుగా ఒక నిమ్మకాయ అంత చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది వేసుకుంటున్నాను. ఇంకా మామిడికాయ ఉంటే మామిడికాయ అయినా వేసుకొని చింతపండు స్కిప్ చేసేయచ్చు, సూపర్గా ఉంటుంది. ఇంకా మట్టి పాత్రలో చేస్తున్నాను కాబట్టి కొంచెం చేప ముక్కలన్నీ బాగా మునిగేంత వరకు కొంచెం ఎక్కువ వాటర్ పడుతుందండి. అదే మామూలు గిన్నెలో అయితే అంత పట్టదు వాటర్. ఎందుకంటే మట్టి పాత్రలో మనం స్టవ్ కట్టేసాక కూడా ఓ 10 నిమిషాలు బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను చింతపండు పులుసు వేసుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇదిగోండి, ఇంకా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేశాను. ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయి, నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఇంకా ఈ విధంగా కలిపేసిన తర్వాత స్టవ్ పై పెట్టి మనము మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి అటువైపు ఇటువైపు ఒక క్లాత్ పట్టుకొని తిప్పుకోవాలి తప్ప మనం చేతితో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిప్పకూడదు. గరిటె పెట్టి ముక్కలు మెత్తగా అయిపోతాయండి, పీసులన్నీ కూడా విడిపోతాయి అన్నమాట. ఇదిగోనండి, ఒక 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది కదా, చూడండి ఎలా ఉడుకుతుందో. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. నేను ముందుగా కట్ చేసి పెట్టుకోలేదు, ఇలా డైరెక్ట్గానే కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా దీనిలోకి ఎలాంటి మసాలాలు కూడా వేసుకోవట్లేదండి. దీనిలో కొంచెం కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకవేళ ఉప్పు తక్కువ అయితే ఇప్పుడే మనం ఉప్పు కలుపుకోవచ్చు, లేదా ఉప్పు ఎక్కువైంది అనుకోండి కొబ్బరి వేస్తాం కదా, చక్కగా సరిపోతుంది. కొబ్బరి వేయడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది, నీచు వాసన కూడా లేకుండా ఉంటుంది. ఇదిగోనండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పట్టుకొని అటువైపు ఇటువైపు కుండని కదుపుతూ చక్కగా కలుపుకోవాలన్నమాట చేప ముక్కలు. కొబ్బరి అంతా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించామనుకోండి చేపల కూర రెడీ అవుతుంది. మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోనండి, 5 నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసినా కూడా ఏ విధంగా ఉడుకుతుందో చూడండి. ఇలా ఒక 10-15 నిమిషాల వరకు ఉడుకుతూనే ఉంటుందండి. సో అందుకని కొంచెం పులుసు ఎక్కువగా పెట్టాను. ఇదిగోనండి చూసారా, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.
కూర కూడా చూడండి పులుసు పులుసులా లేకుండా గ్రేవీగా చక్కగా థిక్గా ఉందన్నమాట. ఈ విధంగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఇంతవరకు వీడియోని లైక్ చేయని వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.